నకిలీ పత్రాలతో ప్రైవేటు భూమిని ఆక్రమించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన సతీమణి వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. భూ యజమాని మరణించినట్లు నకిలీ ధృవీకరణ పత్రం సృష్టించి రజని అనే మహిళను యజమాని కుమార్తెగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొంది విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్కు ప్రణాళిక పిటిషనర్ల సమక్షంలో జరిగినట్లు వారి ఉద్యోగులే వాంగ్మూలం ఇచ్చారు. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం 72 లక్షలు చెల్లించినట్లు డాక్యుమెంట్లో పేర్కొన్నారు. గోల్డ్ లోన్ రూపంలో పిటిషనర్లు తీసుకున్న రుణం 20 లక్షలు మాత్రమే. ఆ సొమ్ము కూడా ఇతర అవసరాల కోసం ఖర్చు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో స్పష్టంగా ఉంది. పిటిషనర్లు పరారీలో ఉన్న కారణంగా వారిని అరెస్టు చేయలేకపోయాం. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని, అందువల్ల వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరువైపులా వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 27న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరు మీద తమ్మినేని సీతారాం రిజిస్టర్ చేయించారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, వాణి, వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పిటిషన్ దాఖలు చేశారు.